గైస్ మనము ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ పేరుతో చాలా మోసాలు జరుగుతున్న విషయం మనందరికి తెలుసు. అయితే దీని గురించి మనం ఆల్రెడీ ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ అసలు ఎలా ఉంటాయి, సో ఎలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా రీసెర్చ్ కూడా మీతో పాటు నేను కూడా మొదలుపెట్టాను. అండ్ దీంట్లో ఈరోజు మనము 2 టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. అసలు నిజంగా మనకు అవసరం ఉందంటారా అబ్రాడ్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళడం అనేది, దాని గురించి ఒక పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫేక్ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ని గుర్తించడం ఎలా, ఈ రెండు టాపిక్ని మనము ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము నిజంగా నీడ్ ఉందా అంటే ఎస్, నీడ్ ఉంది. మనకి డాక్యుమెంట్స్ విషయం కానివ్వండి, లేకపోతే మార్కెట్ ఇన్సైట్స్ కానివ్వండి, ఫాలో అప్ అండ్ టైం మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ ఎలిజిబిలిటీ, షార్ట్ లిస్టింగ్, అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ వీసా ఫైలింగ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ విషయం కానివ్వండి, స్కాలర్షిప్, యూనివర్సిటీ, ఇలా ఏంటి అంటే చాలా ఎంటైర్ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్లీ వీ నీడ్ ఏజెంట్ ఆర్ అసిస్టెంట్ గెట్ త్రూ దిస్. ఎందుకంటే సో ఒక ఇంటెక్ మిస్ ఏంటంటే మళ్ళీ మనము 6 months వెయిట్ చేయడం, మళ్ళీ ఇంటెక్ మిస్ ఏంటంటే మళ్ళీ 6 months, సో రిస్క్ తీసుకోలేం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఖచ్చితంగా అవసరం పడుతుంది, అబ్రాడ్ కన్సల్టెన్సీ అవసరం ఉంది, కానీ ఫేక్ కాకుండా రైట్ కన్సల్టెన్సీని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సెలెక్టింగ్ రైట్ కన్సల్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు అబ్రాడ్. అంటే అబ్రాడ్లో వెళ్ళిపోయి ఎంఎస్లో జాయిన్ అవ్వడం మన గోల్ కాదు. ఎంఎస్లో జాయిన్ అయింది అక్కడ సెటిల్ అవ్వడం మన గోల్. అక్కడ సెటిల్ అవ్వాలి అంటే మనం రైట్ పాత్లో వెళ్ళాలి, ప్రాపర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దీనికి సంబంధించి ఈ ఫేక్ కన్సల్టెన్సీ గుర్తించడం ఎలా అంటే, సో ఇక్కడ అకామిడేషన్ కానీ లేకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫేక్ కాలేజెస్. చాలామంది ఏం చేస్తారంటే అసలు యూనివర్సిటీస్, ఫేక్ యూనివర్సిటీస్ ఆర్ ఫేక్ కాలేజెస్, యూనివర్సిటీస్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్గా బ్లైండ్గా ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళిపోయి నా బయోడేటా ఇది, నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నాను, దెన్ ఆ రియల్ గేమ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. దిల్ స్టార్ట్ మ్యానిపులేటింగ్ లైక్, సో వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీస్ ఎక్కువ కమిషన్ ఇచ్చే యూనివర్సిటీని దాంట్లో ఏదో ఒక కోర్స్ని మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడతారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్, ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఇఫ్ ఎనీవన్ సేస్ మా దగ్గర యూనివర్సిటీస్ సూపర్గా ఉన్నాయి, టాప్ యూనివర్సిటీస్, వీటిలోనే ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. ఎవరైతే ఆ మాటలు చెప్తా ఉన్నారో 100% వాళ్ళు ఫేక్ వాళ్ళు. ఎందుకు అంటే మనము ఏ యూనివర్సిటీ మనకు సొంతగా రీసెర్చ్ చేసుకోవాలి. సో ఆ రీసెర్చ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఒక ఓవర్వ్యూ అయితే నేను ఇస్తాను. ఇన్ డీటెయిల్గా అయితే మనం మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియోని చేసుకున్నాం. అయితే ఇక్కడ పక్కా అడ్మిషన్ వచ్చేస్తుంది. పక్కా అడ్మిషన్ అనేది పాసిబిలిటీ ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే వీసా ప్రాసెసింగ్ 100% వీసా ప్రాసెస్ అయిపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, గ్యారంటీ, లేకపోతే డబ్బులు రిఫండ్ కూడా అంటారు. అండ్ అలా అది చెప్పిన విధంగా వాళ్ళు 100% వీసా కూడా ఇప్పిస్తారు, అడ్మిషన్ కూడా ఇప్పిస్తారు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏమన్నా మనకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ ఏమన్నా పెడితే ఎప్పటికైనా కానీ మనల్ని డిపోర్ట్ చేసేదానికి, అంటే ఆ కంట్రీ నుంచి బ్యాన్ చేసేదానికి, బ్లాక్ లిస్ట్లో వేసేదానికి ఛాన్స్ ఉంది. సో మేక్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ఎవరన్నా కానీ 100% వీసా గ్యారంటీ అన్నారంటే ఆడు నెంబర్ 1 ఫ్రాడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వెళ్ళడమే కాదు, అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు కూడా 100% మీకు పార్ట్ టైం జాబ్ దొరుకుద్ది, 100% మీకు వారానికి ఇన్ని $, సంపాదించుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత 100% మీకు యూనివర్సిటీలో చేస్తే పక్కా జాబ్ వచ్చేస్తుంది. సో ఇక్కడైనా అక్కడైనా కానీ ఇది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్, మీలో ఎంత క్యాపబిలిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇవన్నీ కూడా లైక్ ఫేక్ కాలేజెస్, గ్యారంటీ అడ్మిషను, తర్వాత వీసా ప్రాసెసింగ్లో వీసా ప్రాసెసింగ్ 100% అంటే ఎంబసీ చేతిలో ఉంటుంది. ఓకే, చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది డిపార్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అండ్ మనం ఏదైతే ఫిల్ చేస్తున్నామో ప్రతి ఇన్ డీటెయిల్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా ఎంఎస్ చేయాలి అంటే అబ్రాడ్లో, ఎస్పెషల్లీ యూఎస్లో ఎంఎస్ చేయాలి అంటే యూఎస్ ఆర్ ఆస్ట్రేలియా, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెలెక్టింగ్ యూనివర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దానికి సంబంధించి దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేద్దాము, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఫేస్బుక్, ఆర్కుట్లో అక్కడ చదివే స్టూడెంట్స్ కమ్యూనిటీలో మనం టచ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిఫోర్ గోయింగ్ టు జాయిన్. డబ్బులు పే చేయక ముందే, ఫస్ట్ అయితే ట్యూషన్ ఫీ పే చేస్తామో దానికి ముందే ఆ యూనివర్సిటీ గురించి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మనం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఫేస్బుక్, ఆర్కుట్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు, ఇంకా వెయిట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఏ వెబ్సైట్, ఎస్పెషల్లీ వీల్ టాక్ అబౌట్ యూఎస్లో ఒక యూనివర్సిటీ ఫేకా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఐ విల్ మేక్ 1 more వీడియో. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సో కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్, కొన్ని వందల అబ్రాడ్ కన్సల్టెన్సీస్ వచ్చేసాయి. ఇంకొంతమంది ఏం చేస్తారు, దే విల్ ఆఫర్ ఎవ్రీథింగ్.
ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు, ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఎలాగో ప్రతి అబ్రాడ్ కన్సల్టెన్సీకి అడ్మిషన్ కింద అనేది కమిషన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ ఎవరు కూడా ఫ్రీగా చేయరు. కొంతమంది మినిమం ఛార్జ్ తీసుకొని చేస్తూ ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్. బట్ ఇక్కడ ఏంటి మినిమల్ ఛార్జ్ అది కూడా. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏం తీసుకోపోయినప్పటికీ ఖచ్చితంగా ఏదో ఒక యూనివర్సిటీ, ఏదో ఒక ఫేక్ యూనివర్సిటీయో, కొన్ని యూనివర్సిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఫేక్ యూనివర్సిటీ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేది భగవంతుడికి ఎరుక. ఇంకొక విషయం వచ్చేసి మన కళ్ళ ముందున్న హైదరాబాద్లో ఫేక్ కంపెనీస్ ఫేక్ బ్యాక్ డోర్ ప్రొవైడ్ చేస్తా, ఫేక్ డాక్యుమెంట్స్ పెడతా, ఇంత చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు ఉన్నది మనం కనుక్కోలేకపోతున్నాం. మనం ఖండం దాటిపోయి అక్కడ వాటిని కనుక్కొని జాయిన్ అవ్వాలంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అర్థం చేసుకోండి. ఓకే, చాలామంది ఈ విషయంలో మోసపోతూ ఉన్నారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు, లైఫ్ని కెరియర్ని పాడు చేసుకుంటారు. సెలెక్టింగ్ రైట్ యూనివర్సిటీ ఈ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మీ అబ్రాడ్ కళల్ని ఇంకా మంచిగా సజీవంగా ఉంచి మంచి ఫ్యూచర్ ఉండడానికి చాలా అవసరమైన విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.